నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈ గులాబీలైతే అలా జెండా కొయ్యలాగా ఎదిగేయటం, ఒక 7, 8 పూలు పూయటం, మళ్ళీ ఓ పక్కన ఒక కొమ్మ రావటం అంతేకాని మొక్కయితే ఇలాగా కొమ్మలు రావట్లేదు. అలా జెండా కొయ్యలాగే పెరుగుతుందది. ఈరోజు మందారాలైతే 2 పూసాయండి. ఎండిపోయిన ఆకులు, కొమ్మలన్నీ అయితే కట్ చేసుకున్నాను మొక్కలన్నిట్లికిని. మట్టయితే లూజ్ చేశాను. బొగ్గుల పొడి ఒకటి తెచ్చామండి. మాకు తెలిసినోళ్ళైతే బొగ్గులు అమ్ముతారనమాట. మీకు కావాలంటే మొక్కలకేసుకుంటానంటే తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చాము. తీసుకొచ్చి బొగ్గుల పొడి అయితే మొక్కలన్నిటికి వేసాము. ఈ బొగ్గుల పొడి మనకు ఎవరిచ్చారో వాళ్ళ మొక్కలైతే చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు నేను చూపిస్తాను వీడియో చేసి. చాలా బాగా వచ్చాయి. వాళ్ళు అదే వాడతారని చెప్పారు. మా పాప ఫ్రెండ్ సౌమ్య అండి, తను అగ్రికల్చర్ చదివింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. తనని అడిగాను అనమాట, ఇలా బొగ్గుల పొడి వేస్తుందంటే వేస్తున్నాను ఉపయోగాలు ఏంటంటే మట్టికి బలం వస్తుంది, ఏమన్నా పురుగు ఉంటే చనిపోద్ది అని చెప్పిందనమాట. ఇంక వేసేసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.